నమస్తే వెల్కమ్ టు ఎస్8 న్యూస్. సంతోష్ నగర్ శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం మక్కిన యోజీ జయంతి వేడుకలు కుటుంబ సభ్యుల మరియు మనుగురు ఏరియా ఎంఎంసీ లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఏరియా మంత్రి మానిటరీ క్యాంపెయిన్ సెషన్ లబ్ధిదారుల ఆధ్వర్యంలో శ్రీ విద్యాభ్యాస పాఠశాలకు క్వింటా అస్వాపురం ఆరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమానికి క్వింటా బియ్యం మొత్తం 2 క్వింటాళ్ల బియ్యం వితరణ మరియు సంఘం అధ్యక్షురాలు మేదరి పద్మ 7,000 రూపాయల విలువ గల బావిలో నీరు తోడే మోటార్ను వితరణగా అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. యోజీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో చిన్నారులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సామాజిక కార్యకర్త మిడిదొడ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనుగురు సమీప గ్రామాలలోని అనాథులను చేరదీసి విద్యాభ్యాసం చేపించడం పట్ల పాఠశాల నిర్వాహకులు ఆయన అభినందించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం మన టీవీ కాలనీ సంతోష్ నగర్లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో ఉన్నాం. అంటే పూర్వపు బాలవేలు పాఠశాల. ఈ పాఠశాలలో సుమారు 54 మంది వరకు ఈ సమీప గ్రామాలకు చెందినటువంటి వలస గుర్తికల కుటుంబాలకు చెందిన చిన్నారులు కావచ్చు, అలాగే తల్లి లేదా తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు కావచ్చు, అలాంటి పిల్లలందరూ కూడా ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే. అలాగే శ్రీ కమ్మ వెంకట రత్నారావు గారు, విమలమ్మ దంపతుల పెద్ద కుమార్తె యోజీ, అలాగే మక్కిన రమేష్ సఖీమణి మక్కిన యావని జయంతి సందర్భంగా ఈరోజు ఆ కుటుంబ సభ్యుల నుంచి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే మన మణుగూరు మంత్లీ మానిటరీ కాంపన్సేషన్ ఎంఎంసీ లబ్ధిదారుల సంఘం ఆధ్వర్యంలో మన పాఠశాలకు కింటా బియ్యాన్ని, అలాగే ఆరిఫాన్ రోషి వృద్ధాశ్రమం అశ్వాపురం వారు కింటా బియ్యాన్ని వితరణ అందజేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన మేదరి పద్మ ఆవిడ ఎంఎంసీ లబ్ధిదారుల సంఘం సభ్యురాలు. ఆవిడ కూడా ఈ బియ్యంలో భాగస్వామ్యంతో పాటు ఈ పాఠశాలకు ఈరోజు బోరు పాడైపోయింది, వాటర్ కాలిపోయిందని చెప్పి తెలిసిన వెంటనే 7,000 రూపాయలతోటి అదనంగా మోటార్ను కూడా కొనిచ్చింది. ఈ సందర్భంగా ఎంఎంసీ లబ్ధిదారులు అలాగే మేదరి పద్మ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఈ జయంతి వేడుకల సందర్భంగా ఎవరైతే మరి కమ్మ రత్నారావు, విమలమ్మ గారు, అలాగే మక్కిన రమేష్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలాంటి భవిష్యత్తులోని సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి మన మిత్రులు సామాజిక కార్యకర్త మిడిదొడ్ల నాగేశ్వరరావు కూడా ఒక విషయం మాట్లాడుతూ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. బాలవేలు పాఠశాలకు